Hello everyone. So this session is for UPSC మెయిన్స్ ఆప్షనల్ సోషల్కి సంబంధించిన టాపిక్ అండి. సో చూద్దాం. వాట్ ఈజ్ రిఫరెన్స్ గ్రూప్ బిహేవియర్? అసలు ఈ రిఫరెన్స్ గ్రూప్ బిహేవియర్ అంటే ఏంటి? ఏంటంటే రిఫరెన్స్ గ్రూప్ బిహేవియర్ అంటే ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద ఇండివిజువల్ విత్ ద గ్రూప్. ఓకేనా? అంటే ఏంటి రెఫరెన్స్ గ్రూప్ బిహేవియర్ అంటే ఏంటి? రిలేషన్షిప్ ఆఫ్ ద ఇండివిజువల్ అనమాట. విత్ ద గ్రూప్తో యొక్క రిలేషన్షిప్ ఆఫ్ ద ఇండివిజువల్, దాన్ని ఏమంటామంటే రిఫరెన్స్ గ్రూప్ బిహేవియర్ అని చెప్పి అంటాం. ఈ కాన్సెప్ట్ ఆఫ్ రిఫరెన్స్ గ్రూప్ బిహేవియర్ వాజ్ ఫస్ట్ డెవలప్డ్ ఎవరు చెప్పారు ఏంటంటే హేమ్యాన్ అనమాట చెప్పడం జరిగింది. హీ ఎక్స్ప్లెయిన్స్ ద ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ గ్రూప్. అంటే ఆయన ఏం చెప్పడం జరిగింది హేమ్యాన్ గారు ఇక్కడ మనకి ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఒక ఇండివిజువల్ అలాగే గ్రూప్ మధ్య ఇంటర్ రిలేషన్షిప్ గురించి చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ మ్యాథన్ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. సోషియాలజీ ఎక్కువగా థియరీస్ అనేవి ఉంటాయి. చూద్దాం ఫస్ట్. అలాగే మార్తన్ ఏం చెప్పారు? ఇంట్రడ్యూస్డ్ ద యాంటిసిపేటరీ సోషలైజేషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మ్యాథన్. అసలు ఏంటి ఈ యాంటిసిపేటరీ సోషలైజేషన్ అంటే ఏంటంటే ఎక్స్ప్లెయిన్స్ హౌ ఇట్ లీడ్స్ టు రోల్ స్ట్రైన్ రోల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ డిఫరెంట్ స్ట్రక్చరల్ సిచ్యువేషన్. అసలు ఏం చెప్పారంటే మార్తన్ గారు ఈ యాంటిసిపేటరీ సోషలైజేషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు ఏంటి యాంటిసిపేటరీ సోషలైజేషన్ అంటే రోల్ స్ట్రెయిన్ రోల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ డిఫరెంట్ స్ట్రక్చరల్ సిచ్యువేషన్లో చెప్పడం అనేది జరిగింది. So this concept is useful to explain social mobility in the class structure, assimilations of ethnic minorities, the culture of dominant groups. అంటే మనకి ఇక్కడ ఈ టాపిక్ బాగా దేనికి యూజ్ అవుతుందంటే సోషల్ మొబైలిటీ ఇన్ క్లాస్ స్ట్రక్చర్స్లో, అలాగే ఎసిమిలేషన్ ఆఫ్ ఎథనిక్ మైనారిటీస్ ఇన్ టు ద కల్చర్ ఆఫ్ డామినెంట్ గ్రూప్స్లో ఈ కాన్సెప్ట్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టేటస్ అంటే ఏంటి? పొజిషన్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ సొసైటీ. ఒక గ్రూప్లో పొజిషన్ కానీ అంటే ఒక సొసైటీలో మన పొజిషన్ ఎలా ఉంది అంటే దాన్ని అంటారు కదా, మీ స్టేటస్ ఏంటి చూసుకోండి స్టేటస్ అని చెప్పి ఆ విధంగా అనమాట. సోషియాలజిస్ట్ థింక్ ఆఫ్ సోషల్ రోల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అసోసియేటెడ్ విత్ ఏ సోషల్ పొజిషన్. సోషల్ స్టేటస్ అలాగే సోషల్ రోల్ అంటే సోషియాలజిస్ట్ గారు ఏం చెప్తున్నారు? సోషల్ రోల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అసోసియేటెడ్ విత్ ఏ సోషల్ పొజిషన్ అంటే ఏంటి? మన యొక్క పొజిషన్ నుంచి బిహేవియర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, రిచ్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, పూర్కి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. సో దాన్ని అలాగే మన పొజిషన్ బట్టి అనమాట. అక్కడ అంటే మన పొజిషన్ ఏంటి? రిచ్ అయితే ఒక రెస్పెక్ట్ ఇస్తుంటారు, పూర్ అయితే ఇంకో రెస్పెక్ట్లో చూస్తుంటారు అనమాట. ఆ విధంగా. నెక్స్ట్ పెయిర్డ్ స్టేటస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. పెయిర్డ్ స్టేటస్ టీచర్, స్టూడెంట్, ఫోర్మ్యాన్, వర్కర్, జడ్జ్, లాయర్, పేరెంట్, చైల్డ్, బిజినెస్ మ్యాన్, క్లయింట్, హస్బెండ్, వైఫ్, మేనేజర్, సూపర్వైజర్, బ్యాంక్ క్లర్క్, కస్టమర్, డాక్టర్, పేషెంట్, పోలీస్, క్రిమినల్. రాబర్ట్ కే మార్తన్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేనిఫెస్ట్ అండ్ లెనిటెడ్ ఫంక్షన్. ఇక్కడ మనకి రాబర్ట్ కే మార్టన్ గారు ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏంటంటే అది మేనిఫెస్ట్ అండ్ లేటెంట్ ఫంక్షన్ 1938. అసలు ఏంటది? ఎయిమింగ్ టు ప్రొవైడ్ ఎ సిస్టమేటిక్ వే టు అనలైజ్ సోషల్ ఫినామినా ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ దేర్ ఎక్స్ప్లిసిట్ పర్పజెస్ అండ్ దేర్ హిడెన్ ఎఫెక్ట్స్. అంటే సిస్టమేటిక్ వేలో సోషల్ ఫినామినాని అనలైజ్ చేయడానికి దేర్ ఎక్స్ప్లిసిట్ పర్పజెస్ అండ్ దేర్ హిడెన్ ఎఫెక్ట్స్. వాట్ ఈజ్ మేనిఫెస్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? These are deliberate, recognized and intended consequences of social actions or institutions. Manifest functions అంటే ఏంటి? These are deliberate, recognized and intended consequences of social actions అనమాట. నెక్స్ట్ latent functions. These are unintended, unrecognized అలాగే ఆఫెన్ హిడెన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్. అయితే ఇక్కడ లేటెంట్ ఫంక్షన్స్ ఏంటి? అన్నీ కూడా అన్రికాగ్నైజ్డ్. ఓకేనా? ఇందాక మనం మేనిఫెస్ట్ ఫంక్షన్స్లో అయితే రికాగ్నైజ్డ్, ఇక్కడ అన్రికాగ్నైజ్డ్, అలాగే ఆఫెన్ హిడెన్ కాన్సిక్వెన్సెస్ ఇంటెండెడ్ అనమాట. నెక్స్ట్ అసలు రిలేషన్షిప్ బిట్వీన్ మేనిఫెస్ట్ అండ్ లేటెంట్ ఫంక్షన్ మధ్య రిలేషన్షిప్ ఏంటి? బోత్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ ఆఫెన్ కో ఎగ్జిస్ట్ విత్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ సోషల్ యాక్షన్ అనమాట. both types of function often coexist within the same institution or social. అంటే రెండు కూడా కోఎగ్జిస్ట్ అయ్యి విత్ ఇన్ ద సేమ్ సోషల్ కోఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది అనమాట. అర్థమైందా? మేనిఫెస్ట్ ఫంక్షన్ జస్టిఫైడ్ అండ్ సపోర్టెడ్ బై సొసైటీ యాజ్ నెససరీ
ఆర్ బెనిఫిషియల్. అవి మేనిఫెస్ట్ ఫంక్షన్ అనేది జస్టిఫై ఉంటుంది, అలాగే సొసైటీ నుంచి సపోర్ట్ కూడా ఉంటుంది. ఏంటి ఇది మేనిఫెస్ట్ ఫంక్షన్కి. లేటెంట్ ఫంక్షన్కి ఏంటి మీకు ఆల్రెడీ చెప్పిన అన్రికాగ్నైజ్డ్, అది అర్థమైందా, అన్నోటిస్డ్ ఆర్ అన్అక్నాలెజ్డ్ బికాస్ దే కెన్ బి కాంట్రాడిక్టరీ ఆర్ ప్రాబ్లమెటిక్. ఓకేనా. నెక్స్ట్ ఫంక్షనల్ పారాడిగమ్ అంటే ఏంటి? ఫంక్షనల్ పారాడిగమ్. Martin presented the steps involved in functions approached in the form of a systematic arrangement. Martin presented the steps involved in the functional approach to focus systemic arrangement anamata. Functional paradigm ante Martins of functional theorizing as embracing three questionable postulates. And first enti postulates of functional unity, postulates of functional universality, postulate of indispensability of function items of social systems. ఇవి 3 అనమాట. ఫస్ట్ ఫంక్షనల్ యూనిటీ అంటే ఏంటి? ఇట్ టెల్స్ అబౌట్ పాజిటివ్ రోల్. ఈ ఫంక్షనల్ యూనిట్లో అంతా కూడా మనం పాజిటివ్ రోల్ గురించి చెప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఫంక్షనల్ యూనిటీలో. నెక్స్ట్ ఫంక్షనల్ యూనివర్సిటీలో ఏంటి? టెల్స్ అబౌట్ డిస్ఫంక్షనల్ అంటే ఏంటి? ఇక్కడ మనం నెగటివ్ రోల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? ఫంక్షనల్ యూనివర్సిటీలో మనం నెగటివ్ రోల్ గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. ఫంక్షనల్ యూనిటీ అంటే ఏంటి? ఒక పాజిటివ్ రోల్ గురించి ఎక్కువ కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫంక్షనలిజం అంటే ఏంటి? డామినెంట్ థియరిటికల్ పర్స్పెక్టివ్ ఇన్ సోషియాలజీ డ్యూరింగ్ ద 1940s అండ్ 1950. ఒక డామినెంట్ థియరిటికల్ పర్స్పెక్టివ్ అనమాట. ఫంక్షనల్ థియరీస్ ఆర్ నాట్ యూనిక్ టు సోషియాలజీ. ఇన్ ఫ్యాక్ట్ ద లాజికల్ ఫార్మ్ టు ఫంక్షనల్ theory in the social sciences is borrowed from biology, where it originated. Each organ or part of the organism performs a function or functions essential for the survival. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? ఫంక్షనల్ థియరీస్ ఆర్ నాట్ యూనిక్ టు సోషియాలజీ. ఇన్ఫ్యాక్ట్ దీస్ ఫంక్షనల్ థియరీ మనం సోషల్ ఎక్కడి నుంచి బారో తీసుకొచ్చామంటే బయాలజీ నుంచి మనం ఈ ఫంక్షనల్ థియరీస్, ఈ ఫంక్షనల్ గురించి తీసుకురావడం అని జరిగింది. వేర్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఈచ్ ఆర్గన్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనిజం. అంటే మన ఆర్గాను ఏమంటాం? ఫంక్షన్ చేస్తుందా లేదా అని చెప్పి మనం ఈ టర్మ్ని యాక్చువల్గా బయాలజీ నుంచి మనం తీసుకురావడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ రెడ్ క్లిఫ్ బ్రౌన్ సోషియాలజిస్ట్ గారు 1881 to 1955 extolled the virtues of the organismic hypothesis which was the core of his functionalism. ఈ యొక్క కోర్ ఆఫ్ ఫంక్షనలిజం ఏంటంటే ఆర్గానిమిక్ హైపోథెసిస్ విచ్ ఆఫ్ ద కోర్ ఆఫ్ హిస్ ఫంక్షనలిజం అనమాట. ఈ యూజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ మేడ్ ఇట్స్ డిపెండెన్స్ అపాన్ ఆర్గానిక్ ఎక్స్ప్లిసిట్. He believed that there were 3 questions raised by morphology. అయితే ఇక్కడ మనకి ఈ రెడ్ క్లిఫ్ బ్రౌన్ గారు కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ అండ్ మేడ్ ఇట్ డిపెండెన్స్ అపాన్ ద ఆర్గానిక్ ఎక్స్ప్లిసిట్. అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ అనేది మన యొక్క ఆర్గానిక్ ఎక్స్ప్లిసిట్ మీద డిపెండెన్స్ అయ్యి ఉంటుంది. ఇక్కడ హీ బిలీవ్డ్ దట్ దేర్ వర్ 3 questions raised by ఏంటంటే మార్ఫాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ స్ట్రక్చర్. అలాగే ఫిజియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఫంక్షన్. అండ్ నెక్స్ట్ రెవల్యూషన్ అంటే ఏంటంటే డెవలప్మెంట్. ఆల్ 3 questions అప్లై టు సోషల్ లైఫ్ టు వీ కెన్ రికాగ్నైజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ సోషల్ స్ట్రక్చర్. ఈ అన్ని అడిగిన 3 questions కూడా మన లైఫ్కి సోషల్ లైఫ్ టు అలాగే రికాగ్నైజ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ సోషల్ స్ట్రక్చర్ కూడా ఎగ్జిస్టెన్స్ ఉండడం అనేది చూసాం. నెక్స్ట్ బ్రోన్సిలా Malinowski 1884 to 1942. Malinowski identifies functionalism with the study of interrelations. ఈ Malinowski ఫంక్షనలిజంని ఐడెంటిఫై ఏంటంటే విత్ ద స్టడీ ఆఫ్ ఇంటర్ రిలేషన్స్. నెక్స్ట్ Durkheim looked upon a precursor of sociological functionalism. Much of Durkheim's work is concerned with functional analysis. He argues that society has a reality of its own over and about the individuals who comprise it. So Durkheim thinkers of macro functionalism. అంటే ఇప్పుడు చెప్పుకుందంతా కూడా Durkheim వీళ్ళంతా కూడా మ్యాక్రో ఫంక్షనలిజం అనమాట. అసలు ఈ మ్యాక్రో ఫంక్షనలిజం అంటే ఏంటి? సో థియరీ had its origin primarily in sociological organism and to some extent anthropology. ఓకేనా. అంటే థియరీ యాజ్ ఇట్ ఆరిజిన్ ప్రైమర్లీ ఇన్ సోషియలాజికల్ ఆర్గనిజం అండ్ సమ్ టు ఎక్స్టెంట్ టు ఆంథ్రపాలజీ కూడా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ద ఎంప్లాయ్మెంట్ బై ద మ్యాక్రో ఫంక్షనలిస్ట్ ఆఫ్ రిలేటివ్లీ లార్జ్ స్కేల్
సిస్టమ్. ఇప్పుడు చెప్తుందంతా కూడా నెక్స్ట్ ఏంటంటే మైక్రో ఫంక్షనాలిటీస్ గురించి ఇప్పుడు అంతా కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు వచ్చిన సోషియాలజిస్ట్ ద ర్యాపిడ్ ఎవల్యూషన్ ఆఫ్ ఫంక్షనలిస్టిక్ థియరీ ఈజ్ షోన్ బై ద ఎపీరియన్స్ Parsons had already broached the problem of functionalist theory construction in early 40s under Parsons. Parsons believed that only a commitment to common values provides a basic for order in society. ఇక్కడ పార్సన్స్ గారు ఎక్కువగా ఏం నమ్ముతారంటే మన యొక్క కమిట్మెంట్ టు కామన్ వాల్యూస్ ఆల్వేస్ ప్రొవైడ్ ఏ బేసిక్ ఫర్ ఆర్డర్ ఇన్ సొసైటీ అనమాట. నెక్స్ట్ మైక్రో ఫంక్షనలిజం అంటే ఏంటి? ద ఆరిజిన్స్ ఆఫ్ ఇట్స్ బ్రాంచ్ ఆఫ్ ఫంక్షనలిజం వర్ ద Gestalt psychology. The Christalities view every system of energy as in constant alternation from quiescence to activity, balance to disequilibrium and back అన్నమాట. నెక్స్ట్ కుర్త్ లెవిన్ జర్మన్ జిసాలజిస్ట్ సైకాలజిస్ట్ అనమాట. అండ్ హిస్ అసోసియేషన్ డిమాన్స్ట్రేటెడ్ ద పాసిబిలిటీ ఆఫ్ extending the Gestalt series of studies, the effect of democratic, authoritarian and laissez-faire type of leads upon groups అనమాట. అంటే దీనివల్ల ఏం చెప్తున్నారంటే ఈ జెస్టాలిటీ సిరీస్ ఆఫ్ స్టడీస్ వల్ల ఏమవుతుందంటే ద ఎఫెక్ట్ ఆఫ్ డెమోక్రటిక్ అలాగే అథారిటీయన్ అండ్ లెసీ ఫేర్ టైప్ ఆఫ్ లీడ్స్ అపాన్ గ్రూప్స్కి ఎఫెక్ట్ అనేది జరుగుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. సి రైట్ మిల్స్ గివెన్ ద టర్మ్ సోషల్ ఇమాజినేషన్. సి రైట్ మిల్స్ గారు సోషల్ ఇమాజినేషన్ అనే టర్మ్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ సోషల్ ఇమాజినేషన్ అంటే ఏంటి? డిస్క్రైబ్స్ ద టైప్ ఆఫ్ ఇన్సైట్ ఆఫర్డ్ బై సోషియాలజీ కనెక్టింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ టు దట్ ఆఫ్ బ్రాడర్ సొసైటీ. అంటే ఏవైతే ఇండివిజువల్ యొక్క ప్రాబ్లమ్స్ని బ్రాడర్లో కనెక్టింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ టు దట్ ఆఫ్ బ్రాడర్ సొసైటీలో ఒక ఇండివిజువల్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సి రైట్ మిల్స్ contended that both sociologists and non-academics can develop a deep understanding of how the events of their own lives, their biography, relate to the history of their society. Okay, next. Social imagination is the ability to link the experience of individuals to the social process and structures of the wider world అనమాట. అంటే సోషల్ ఇమాజినేషన్ ఏంటంటే ఒక ఎబిలిటీ అనమాట టు లింక్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ టు ద సోషల్ ప్రాసెస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ వైడర్ వరల్డ్. అంటే ఎవరి యొక్క ఇండివిజువల్ యొక్క ఎక్స్పీరియన్స్తో మన యొక్క సోషల్ ప్రాసెస్ అలాగే స్ట్రక్చర్స్ ఆఫ్ ద వైడర్ వరల్డ్ అనమాట. అంటే మన యొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్తో మనం ఏంటంటే ఒక లింక్ని మన ఒక చైన్ ఫామ్ని క్రియేట్ చేయొచ్చు ఇన్ ద వైడర్ వరల్డ్. When the sociologist imagination is underdeveloped లేదా absent in the large groups of individuals for any number of reasons, Mills believed that fundamental social issues resulted. అయితే మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం? సిడబ్ల్యూ మిల్స్ గారు ఏమన్నారు? సోషలాజికల్ ఇమాజినేషన్ కానీ ఇన్ కేస్ ఆబ్సెంట్ అయితే సో లార్జ్ గ్రూప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏదైనా రీజన్స్ వల్ల కానీ సో దీనివల్ల ఏమవుతుందంటే ఫండమెంటల్ సోషల్ ఇష్యూస్ అనేవి వస్తాయి అని ఇక్కడ మనం చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ సిడబ్ల్యూ మిల్స్ ఇన్ అపెండిక్స్ ఆఫ్ ద సోషల్ ఇమాజినేషన్ Mills set for several guidelines that would lead to intellectual craftsmanship అనమాట. చెప్తున్నారు ఇంటెలెక్చువల్ క్రాఫ్ట్మెన్షిప్. స్కాలర్స్ షుడ్ నాట్ స్ప్లిట్ వర్క్ ఫ్రమ్ లైఫ్ బికాస్ బోత్ వర్క్ అండ్ లైఫ్ ఆర్ యూనిటీ. స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో స్ప్లిట్ అవ్వకూడదు, వర్క్ని లైఫ్ని స్ప్లిట్ అవ్వకుండా బోత్ వర్క్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ యూనిటీగా ఉండాలని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. స్కాలర్స్ షుడ్ కీప్ ఏ ఫైల్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ దేర్ ఓన్ పర్సనల్ professional and intellectual experience of their own personal, professional and intellectual ఒక ఫైల్ మెయింటైన్ చేయాలని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే స్కాలర్స్ షుడ్ ఎంగేజ్ ఇన్ కంటిన్యూయల్ రివ్యూ ఆఫ్ దేర్ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఈ స్కాలర్స్ అందరూ ఏంటంటే ఎంగేజ్ అవ్వాలి ఏంటి దేర్ థాట్స్ అండ్ ఎక్స్పీరియన్స్. స్కాలర్స్ మే ఫైండ్ ఏ ట్రూలీ బ్యాడ్ సోషలాజికల్ బుక్ టు బి యాజ్ ఇంటెలెక్చువల్లీ స్టిమ్యులేటింగ్ అండ్ కండ్యూసివ్ టు థింకింగ్ యాజ్ ఏ గుడ్ వన్.
Scholars must have an attitude of playfulness towards phrases, words, and ideas, as well as fierce drive to make sense of the world. అలాగే sociological imagination is stimulated when someone assumes a willingness to view the world from the perspective of others. Sociological investigators should not be afraid in the preliminary and speculative stages of their research to think in terms of imaginative experience. అంటే సోషలాజికల్ ఇన్వెస్టిగేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడకూడదు అనమాట ఇన్ ద ప్రిలిమినరీ అండ్ స్పెక్యులేటివ్ స్టేజెస్ ఆఫ్ వాళ్ళ యొక్క రీసెర్చ్ వర్క్లో. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్, scholars should not hesitate to express ideas in language that is as simple and direct as possible. Ideas are affected by how they are expressed. When sociological perspectives are expressed in deadening language, they create a deadened sociological imagination. అంటే ఇక్కడ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడియాస్ అంటే హెజిటేట్ అవ్వకూడదు అనమాట ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. ఓకేనా, అంటే ఏ భయము లేకుండా ఏమీ లేకుండా వాళ్ళ యొక్క ఫ్రీగా కూడా ఎక్స్ప్రెస్ చేయమని చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. ఓకేనా, ఐడియాస్ ఆర్ ఎఫెక్టెడ్ బై హౌ దే ఆర్. ఈ ఎఫెక్ట్ అంటే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో దానివల్ల మీ యొక్క ఐడియాస్ అనేది ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ.